ఇది ప్రజా వేదిక. జీ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. నేను స్వప్న, జర్నలిస్ట్. జనసైన్యం దినపత్రికలో వచ్చినటువంటి ఒక వార్తను చూద్దాం. సో ఇక్కడ మనకి ప్రధానంగా హెడ్లైన్ అయితే యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన భోలే బాబా హత్రాస్ ఘటన అనేటువంటి హెడ్లైన్తో ఒక వార్త అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ జిల్లా సికంద్రారావు పట్టణానికి సమీపంలో నిర్వహించిన సత్సంగ్ ఆధ్యాత్మిక కార్యక్రమంలో మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకున్న తొక్కిసలాటలో మృతుల సంఖ్య 130కి దాటింది. మహిళలు, పిల్లలతో సహా వందలాది మంది ప్రాణాలు క్షణాల్లో గాలిలో కలిసిపోయాయి. ఎటు చూసినా చెల్లాచెదురుగా పడిపోయిన మృతదేహాలతో భయానక వాతావరణం తలపించింది. ఘటన అనంతరం భోలే బాబా పారిపోవడం పలు అనుమానాలకు తావిచ్చింది. ఈ క్రమంలో అసలెవరి భోలే బాబా అని ప్రతి ఒక్కరూ ఆరా తీస్తున్నారు. సినిమా స్టోరీని తలపించేలా వాలంటీర్లపైనే కేసులు నమోదు చేసిన యూపీ పోలీసులు. ఘటన తర్వాత కనిపించకుండా పోయిన భోలే బాబా. ప్రతి మంగళవారం యూపీలో భోలే బాబా సత్సంగ్, బాబా భక్తులతో పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు సత్సంగ్ ముగిసిన తర్వాత పాదధూళి కోసం ఎగబడిన జనం. భోలే బాబా ఎవ్వారం విన్న ప్రతి ఒక్కరూ ముక్కున వేలేసుకుంటున్నారు. నిజంగా మనం చూస్తూనే ఉన్నాం ఈ రోజులలో ఎంతమంది దొంగ బాబాలు పుట్టలుగా వస్తున్నారు అనేది. చూడండి ఎంత దారుణం. 130 మంది దాకా. అసలు మనిషికి వ్యక్తి పూజ చేయడం ఏంటండి? అసలు పాదధూళి కోసం అని చెప్పేసి అని సామాన్య మనిషే మరి ఎలా పుట్టలుగా రాత్రికి రాత్రే సెలబ్రిటీ అయిపోయి, రాత్రికి రాత్రే బాబాలు, దొంగ బాబాలు అయిపోయి ఆయన పాదధూళి కోసం అని చెప్పేసి అని జనాలే కాదండి, ఇక్కడ ప్రజాప్రతినిధులు కూడా. సో ఈ దొంగ బాబాలను నిజంగా ప్రజాప్రతినిధులు చేస్తున్నారా? నిజంగా వాళ్ళంతటా వాళ్ళే అవుతున్నారా? కానీ ఎంత అమానుషం అసలు. నిజంగా 130 మంది మహిళలు, పిల్లలతో సహా ఎంతమంది అనాథలై ఉంటారు? ఎంతమంది ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయి ఉంటారు? అసలు ఇది మూఢనమ్మకమా? సో ప్రజల ఎవరైతే ఇలాంటి దుర్మార్గపు దొంగ బాబాలను నమ్ముతున్నారో, సో ప్రజల పిచ్చితనమా లేకపోతే ఏంటి అసలు ఇదంతా? దారుణంగా అసలు. ఎవరి భోలే బాబా? సరిగ్గా 28 ఏళ్ల క్రితం వేధింపుల కేసులో యూపీ పోలీసు శాఖలో లోకల్ ఇంటెలిజెన్స్ యూనిట్ LIUలో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న సూరజ్ పాల్ జాదవ్ సస్పెండ్ అయ్యాడు. వేధింపుల కేసులో ఆరోపణలు రావడంతో 28 ఏళ్ల కిందట ఆయన సస్పెండ్ అయ్యాడు. తర్వాత సర్వీస్ నుండి డిస్మిస్ కూడా చేశారు. ఈ కేసులో అతడు జైలు శిక్ష కూడా అనుభవించాడు. అతడి స్వస్థలం సర్గంజ్ జిల్లాలోని పాటియాలి ప్రాంతంలోని బహదూర్ నగరి అనే గ్రామం. జైలు నుండి విడుదలైన సూరజ్ పాల్ పోలీసు సేవల నుండి డిస్మిస్ కావడంతో కోర్టును ఆశ్రయించగా మళ్ళీ ఉద్యోగం వచ్చింది. ఇది ఈ సూరజ్ భోలే బాబా అంటే ఎవరూ లేదు. విధులు నిర్వహిస్తున్నటువంటి ఎవరైతే కానిస్టేబుల్ ఉన్నారో తను సస్పెండ్ అయిన తర్వాత అవతారం ఎత్తినటువంటి వ్యక్తే ఈ భోలే బాబా. చూడండి ఇక్కడ ఏమేమి ఉంది. ఇక్కడనే లోకల్ ఇంటెలిజెన్స్ యూనిట్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న సూరజ్ పాల్. సో సూరజ్ పాల్ అటువంటి ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో 28 ఏళ్ల క్రితం అంటే ఆ అమ్మాయిల్ని వేధించడం కానీ, సో ఇలాంటి అన్ని అరాచకాలన్నీ చేసిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడు పోలీస్ స్టేషన్లో వెళ్ళి ఉన్నాడు. నెక్స్ట్ వాడి మీద కేసు అయింది, వాడు జాబ్ పోయింది, అన్నీ అయింది. ఇలాంటి దుర్మార్గులకి, ఇలాంటి ఎదవలని నిజంగా ప్రజాప్రతినిధులు, వెర్రి జనం కొందరు పోలీసు సేవల నుండి డిస్మిస్ కావడంతో కోర్టును ఆశ్రయించగా మళ్ళీ ఉద్యోగం వచ్చింది. ఇలాంటి ఎదవలకే మళ్ళీ వస్తుంది. నిజంగా పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది అన్యాయమైనటువంటి పనులు చేస్తారు, దుర్మార్గపు పనులు చేస్తారు, చెయ్యరాని పనులు చేస్తారు. ఎదవలు, నీచాతి నీచులు ఉంటారు. తెలుసు మీకు. నేను ఇంతకుముందు గతంలో చేసిన వీడియో ఎపిసోడ్స్ ఏవైతే ఉన్నాయో అవి చూస్తే మీకు తెలిసిపోతుంది. అలాంటి ఎదవలకి మళ్ళీ చేసేది తప్పిదప్పు పనులు, మళ్ళీ తర్వాత ఏదైతే కేసు అయిందో, ఏదైతే డిస్మిస్ అయిందో మళ్ళీ కోర్టును ఆశ్రయిస్తారు. కోర్టు దగ్గరికి వెళ్తారు. కోర్టు దగ్గరికి వెళ్ళి మళ్ళీ పర్మిషన్ తీసుకొచ్చుకొని మళ్ళీ జాబ్స్. ఇలాంటి దొంగలకి, ఇలాంటి లంగలకి మళ్ళీ అగైన్
ఉద్యోగం వచ్చింది. కానీ 2002లో స్వచ్ఛంద పదవీ విరమణ విఆర్ఎస్ తీసుకున్నాడు. ఉద్యోగం వదిలేసి ఆధ్యాత్మిక చింతనలో కాలం గడిపాడు. పదవీ విరమణ తర్వాత స్వగ్రామం నాగ్లా బహదూర్పూర్ చేరుకొని అక్కడే తన డ్రామాకు తెరలేపాడు. తాను భగవంతుడితో మాట్లాడతానని తన గ్రామ ప్రజలకు చెప్పడం మొదలుపెట్టాడు. తనకు తానే బోలే బాబాగా ప్రచారం చేసుకోవడం ప్రారంభించాడు. అతని మాయమాటలు నమ్మిన ప్రజలు తండోపతండాలుగా కదలి వచ్చేవారు. చూస్తుండగానే అతడికి లక్షలాది భక్తులు పుట్టుకొచ్చారు. అలా అనూహ్యంగా కొంతకాలానికే బోలే బాబా నారాయణ్ సాకార్ హరి సాకార్ విశ్వహరి లేదా బోలే బాబాగా అవతరించాడు. ఈ బోలే బాబా దొంగ బాబా గురించి మాట్లాడే ముందట ఒక చిన్న శ్లోకం చెప్తాను. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఏ కాలమున ధర్మమునకు హాని కలుగునో అధర్మము వృద్ధి నొందునో ఆయా సమయమునందు శిష్ట రక్షణ దుష్ట శిక్షణ ధర్మ సంరక్షణ కొరకై ప్రతి యుగమున అవతారము దాల్చెదను అని శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి ఉపదేశించెను. సో ప్రతి ఒక్క హిందూ కూడా భగవద్గీతను చదవాలి. కానీ మన హిందువులో ఎంతమంది భగవద్గీతను చదువుతున్నాం? ఎంతమందికి రామాయణం గురించి తెలుసు? ఎంతమందికి మహాభారతం గురించి తెలుసు? మన పురాణాలు కానీ ఇతిహాసాలు కానీ ఏవైతే ఉన్నాయో ఎంతమందికి తెలుసు? ఈరోజు చాలామంది కూడా ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్తున్నారు. కానీ ఎంతమంది పాటిస్తున్నారు వాటిని? నిజంగా భక్తితో వెళ్తున్నారా? భయంతో ముందుకు వెళ్తున్నారా? లేదంటే పిచ్చితో ముందుకు వెళ్తున్నారా? అది మనకు మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి ఒక ప్రశ్న. చూడండి, ఇక్కడ చదువుదాం. సో ఈయన బాల్యంలో తండ్రితో కలిసి వ్యవసాయం చేసేవాడట. తనకు గురువు అంటూ ఎవరూ లేరని సమాజ హితం కోసం ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు చెబుతూ ఉంటాడు. ఉత్తరప్రదేశ్లోనే వేరువేరు ప్రాంతాల్లో సొంత స్థలాల్లో ఆశ్రమాలను ఏర్పాటు చేశాడు. ఎల్లప్పుడూ తెల్లటి వస్త్రాల్లోనే భక్తులకు కనిపించేవాడు. పైజామా, కుర్తా, ప్యాంట్, షర్ట్, సూట్లతో ఎక్కువగా కనిపిస్తాడు. ఇంత ఫాలోయింగ్ ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కానీ ఇంటర్నెట్లో కానీ ఇతని గురించి ఎక్కడా ప్రస్తావన లేకపోవడం మరో విచిత్రం. క్షేత్రస్థాయిలో మాత్రం ఆయనకు లక్షలాది భక్తులున్నారు. అతను నిర్వహించే కార్యక్రమాల్లో వందల మంది వాలంటీర్లు ఉంటారు. నిజంగా ఈరోజు సోషల్ మీడియాలో చిన్న ఏదైనా అయింది అంటే కనుక పొలోమని లక్షల వ్యూస్ వచ్చేస్తాయి, లక్షల ఫాలోవర్స్ వచ్చేస్తారు. రాత్రికి రాత్రి సెలబ్రిటీ, రాత్రికి రాత్రి దొంగ, రాత్రికి రాత్రి లంగా, ఇవన్నీ అవ్వాలి అంటే ఇంకా మన సోషల్ మీడియా అయితే ఏంటి, మెయిన్ స్ట్రీమ్ మీడియా అయితే ఏంటి, ప్రతి ఒక్కటి ఇంకా రాత్రికి రాత్రి దొంగ, రాత్రికి రాత్రికి లంగా, రాత్రికి రాత్రికి పొలిటీషియన్, ఏదైనా అవ్వచ్చు, ఏదైనా జరగవచ్చు, ప్రాణం కూడా పోవచ్చు కదా. సో ఇతనేంటి, సో పోలీస్ కేసు అయింది, ఆ తర్వాత జాబ్ పోయింది, అదంతా అయిన తర్వాత వ్యవసాయం తండ్రితో చేసుకునే అతను ఆ తర్వాత ఏం చేశాడు, ఆధ్యాత్మికంగా వచ్చాడు. ఎందుకంటే పిచ్చోళ్ళు చాలామంది ఉంటారు కదా. నిజంగా పిచ్చోళ్ళని కొంతమందిని ఎలా ముంచొచ్చు, ఎలా నేను బాబాని అని చెప్పేసి అని రాత్రి ఎన్ని చూడలేదు మనం. బాబా పేరు పెట్టుకొని నేను ఆ బాబాని, నేను ఈ బాబాని అని చెప్పేసి అని ఎంతమంది అమ్మాయిలతో, మహిళలతో అసలు నీచాతినీచంగా ప్రవర్తించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఒక మొన్ననే అనుకుంటా ఒక సినిమా కూడా వచ్చింది, ట్రాన్స్. నేను చెప్పాల్సిన అవసరం లేదు అసలు. అంటే ఆ ట్రాన్స్ మూవీలో ఎలాంటి ఒక్కటేని కాదు, ఒక హిందూలో అని కాదు, హిందూలో కానీ క్రిస్టియన్స్లో కానీ ప్రతి మతంలో కొందరు దొంగ బాబాలు, దొంగ స్వామీజీలు, దొంగ గురువులు ఎంతమంది ఉన్నారో. ఏదో అంటారు చూడండి, వినేవాడు ఉంటే ఇంకా సంథింగ్ ఏదో అన్నట్టు, నాకు సామెతలు రావట్లేదు కానీ. సో ఇదనమాట వీళ్ళ జాతకాలు. తీరా రాత్రికి రాత్రి చూస్తే వాళ్ళే పేర్లు పెట్టేసుకోవడాలు, వాళ్ళే నాకు దేవుడు కనిపిస్తాడు, దేవుడు మాట్లాడతాడు, చేస్తాడు అనేసానంటే పాపం కొంతమంది పిచ్చి జనాలు ఉంటారు. అందరూ నమ్మరు, సైన్స్ పరంగా నమ్మే వాళ్ళు ఉంటారు, చేసేవాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. నేను కూడా అంటే పూజలు చేస్తాను. సో కరోనా టైంలో అనుకుంటా, కరోనా టైం అని కాదు, చిన్నప్పటి నుంచి కూడా నేను శివ భక్తురాల్ని. సో ఇప్పుడు నీ సోది మాకెందుకమ్మా అని మీరు అనుకోవచ్చు,
కానీ చెప్పాలి కదా, అంటే నేను కూడా ఒక పిచ్చిదాన్ని అని చెప్పేసి అని చెప్పాలి కదా. ఎందుకు చెప్తున్నాను అనేసానంటే, గతంలో నేను కూర్చొని కరోనా టైంలో అయితే మెయిన్గా చిన్నప్పటి నుంచి చేశాను పూజలు. బట్ కాకపోతే కరోనా టైం వచ్చిన తర్వాత కంప్లీట్ దేవుడి దగ్గర కూర్చున్నాను. ఇంట్లో పిల్లలకి వంట చేసి పెట్టడం, తర్వాత ఇంట్లో వర్క్ అంతా అయిపోయిన తర్వాత అసలు జపాలేంటి, ఇదేంటి, శివుడికి అర్చన అయితే ఏంటి, అభిషేకం అయితే ఏంటి, ప్రతి ఒక్కటి ఇంట్లో. కొంతమంది నా నెంబర్ ఎవరి దగ్గర అయితే ఉందో నేను స్టేటస్లో పెడుతుంటే తెలుస్తుంది వాళ్ళకి నేను ఎంత పిచ్చిదాన్ని, పూజలు పిచ్చిదాన్ని అని చెప్పేసి అని. కానీ తర్వాత నాకు అనిపించింది, భగవంతుడికి అన్ని నైవేద్యాలు చేసి పెట్టడం, అన్ని పూజలు చేయడం కరెక్టే, చెయ్యాలి, కాదని చెప్పట్లేదు. తర్వాత కొంత నేను అనుకున్నాను, భగవంతుడే మనకు అన్నీ ఇచ్చాడు కదా, మనం ఎందుకు ప్రతి ఒక్కటి మళ్ళీ తీసుకెళ్ళి భగవంతుడా తీసుకొని చెప్పి, భగవంతుడు మనం తినడానికి, మనం చేయడానికి, మనకి అన్నీ అనుభవించడానికి కోసం అని చెప్పేసి అని ప్రకృతి పరంగా అయితే ఏంటి, ఏదైతే ఏంటి మనకిస్తే భగవంతుడి దగ్గరికే తీసుకెళ్ళి మనం ఇవ్వడం మళ్ళీ నాకు అనిపించింది. నిజంగానే కొందరు చెప్తూ ఉంటారు, భగవంతుడు మీకు ఇచ్చిన దాన్ని తీసుకొని వెళ్ళి మీరు భగవంతుడికి ఇవ్వడం ఏంటి, మనం స్పెషల్గా ఇవ్వడం ఏంటి, ఏమి ఇవ్వగలం మనం? కేవలం భక్తి. అయితే ఏ భగవంతుని అయితే మొక్కుతున్నామో ఆ భగవంతుడి యొక్క నామస్మరణ జపించడమే కదా. తల్లిదండ్రులే కదా మనం గౌరవించాల్సింది, పూజించాల్సింది. ఫస్ట్ గురువు తల్లిదండ్రులే కదా. మనని నవమాసాలు మోసిందైనా, లేదంటే కనుక మన ఆలనా పాలన చూసిందైనా కానీ, ఎవరైనా కానీ మన తల్లిదండ్రులే కదా. ముందు వాళ్ళని గౌరవించాలి మనం. సో నేను ఈ విధంగానే కరోనా టైంలో చాలా చేశాను. తర్వాత అనుకున్నాను, అరే ఇది కాదు కదా. సో మనకి అంటే మానవ సేవే మాధవ సేవ అంటారు. సో నేను అదొకటి బాగా పట్టుకున్నా, ఇది కాదు చేయాల్సింది. ఎవరైతే ఆకలితో ఉన్నారో వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు మన శత్రువైనా పర్వాలేదు, మనం వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టాలి. మనకెంతైతే ఉందో అంతలోనే వాళ్ళకి సహాయం చేయాలి. అది మాట సహాయమే కానీ, లేదా డబ్బు సహాయమే కానీ, లేదా ఆకలిగా ఉన్న వాళ్ళకి మనం తినే దాంట్లో కొంత వాళ్ళకి కూడా. సో ఇలాంటి చెయ్యాలి కదా. భగవంతుడు అలాంటి వాళ్ళనే కదా అనుగ్రహించేది, కరుణించేది, అలాంటి వాళ్ళకే కదా ఆపద రాకుండా చేసేది అని చెప్పేసి అని అనుకున్నాను. ఇప్పటికీ కూడా నేను అదే చేయాలనుకుంటున్నాను. ఈ అమ్మాయి సక్కువ అనే అమ్మాయి కూడా వచ్చినప్పుడు కూడా నేను ఒకటే అనుకున్నాను, సో అమ్మాయికి సమస్య ఉంది. నేను ఎన్ని మాటలు పడ్డానో నాకు తెలుసు, నా ఫ్యామిలీకి తెలుసు. నా మెసేజ్లు నేను పెట్టినటువంటి ఏదైతే ఎపిసోడ్స్ ఉన్నాయో దాని కింద నీచమైనటువంటి మెసేజ్లు పెట్టారు. సో ఎంత దారుణంగా అంటే, కానీ నేను ఒకటే అనుకున్నాను, మనం ధర్మో రక్షతి రక్షితః, ధర్మాన్ని మనం రక్షిస్తే ఈ రోజుకి న్యాయం జరగపోయినా తుది న్యాయం మాత్రం ధర్మానిదే అని చెప్పేసి అని నమ్ముతున్నాను. సో అందుకోసం అని చెప్పేసి అని ఏదైనా జరగని, ఇందులో ఏదైతే నేను పట్టుకున్నానో నేను న్యాయంగా ఉన్నాను, ఈ న్యాయంగా ఉన్న దాంట్లో ఎదురుగా వాడు అన్యాయంగా ఏదైనా చేసినా కానీ ఇందులో నా ప్రాణం పోయినా పట్టించుకోను అని చెప్పేసి ముందుకు వెళ్తున్నాను నేను. కానీ నిజంగా ఇలాంటి దొంగ బాబాల వల్ల 130 మంది, ఎంతమంది తల్లులు, ఎంతమంది పిల్లలు, ఎంతమంది కుటుంబాలు అనాథలయ్యి వాళ్ళ కుటుంబంలో ఎంత తీరని శోకం. అసలు ఒక ఎదవ, ఒక అనామకుడు, వాడు చూస్తే ఒక కానిస్టేబుల్ ఆధ్యాత్మికంగా వెళ్ళి జనాల్ని, ఇప్పుడు జనాలు కొంతమంది పిచ్చిలో వెళ్తున్నారు అని చెప్పేసి అని ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళి వాడి పాదధూళి తీసుకొని నెత్తిన విభూదిలాగా పెట్టుకోవడం ఏంటి నిజంగా మూర్ఖత్వం కాకపోతే. వాడు నిజంగా ఇలాంటి వాళ్ళు, ఇలాంటి పిచ్చి భక్తులు ఎవరైతే ఉంటారో, పిచ్చి భక్తులే అంట, తల్లిదండ్రులను గౌరవించరు, ఇంట్లో ఉన్నటువంటి తోబుట్టుల్ని, రక్త సంబంధాలని ఎవరిని గౌరవించరు, పక్కనున్నోని గౌరవించడు, ఎవరిని ప్రేమించడు, ఎవరికి సహాయం చేయడు, పిల్లికి బిచ్చం పెట్టాడు. అలాంటి వాడు ఇలాంటి దొంగ బాబాలు ఎవడైతే ఉంటాడో వాడి దగ్గరికి వెళ్ళి మొక్కడాలు, వంగి మొక్కడాలు, పొరలిదండాలు పెట్టడాలు, నెక్స్ట్ ఇంకేంటి పాదధూళి తీసుకొని విభూదిలాగా రాసుకోవడాలు. ఎక్కడి నుంచి వస్తారో ఇలాంటి పిచ్చి భక్తులు? నిజంగా మారాలి. ఇప్పుడు ఆ ప్రాణం విలువ, నిజంగా మనిషికి ప్రాణానికి వాల్యూ లేదా? ఇంత పిచ్చ, ఇంత మూర్ఖత్వమా జనాలకి? కొందరికి భక్తి ఉండాలి, కానీ తోటివాడు ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు వాడిని ఆదుకునేలాగా ఉండాలి.
కానీ ఈ విధంగా లక్షల లక్షల కోట్లు సంపాదించే యదవలకి రాత్రి ఒక నేర చరిత్ర ఉన్నటువంటి దొంగలు తెల్లారేసరికి బాబాలుగా వెలిస్తే వాళ్ళకి పొర్లి దండాలు పెట్టి ఎంతమంది ప్రాణాలు, 130 మంది ప్రాణాలంటే తొక్కిసలాటలో. చూద్దాం సత్సంగ్ అంటే ఏంటి. ప్రతి నెల మొదటి మంగళవారం వివిధ ప్రాంతాల్లో సత్సంగ్ పేరిట పెద్ద పెద్ద మతపరమైన సమావేశాలు నిర్వహించేవాడు. ఇటీవల హత్రాస్లో జరిగిన సంఘటనకు సరిగ్గా వారం ముందు మెయిన్పురి జిల్లాలో కూడా ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించాడు. తెల్లటి సూట్, టై ధరించడం బోలేబాబా ప్రత్యేకత. బోధనలు చేసేటప్పుడు తన భార్యను పక్కనే కూర్చోబెట్టుకుంటాడు. తరచూ సత్సంగ్ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాడు. ఈ సత్సంగ్లో భక్తులను ఉద్దేశించి బోలేబాబా బోధనలు చేసిన తర్వాత అతడి అనుచరులు జలాలను, మట్టిని పంపిణీ చేస్తారు. ఈ జలాలను భక్తులు పవిత్ర జలంగా స్వీకరిస్తారు. అది వచ్చేటువంటి జనాలకి హితబోధ, మంచి వాక్యాలు చెప్తూ ఈ విధంగా ఇది అయిపోయిన తర్వాత, ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత అంటే జలాలు, మట్టిని పంపిణీ చేస్తున్నాడు. ఆ మట్టి ఇంకేదైతే ఉందో, ఆ జలం ఏదైతే ఉందో చాలా అతి పవిత్రమైనదిగా స్వీకరించడాలు. ఏది ఈ పిచ్చి భక్తులు, కొందరు పిచ్చి భక్తులు. సో 3 రాష్ట్రాల్లో భక్తులు. బోలేబాబాకు ఉత్తరప్రదేశ్ దాటి రాజస్థాన్, మధ్యప్రదేశ్, హర్యానా వంటి ఇతర రాష్ట్రాలలో పెద్ద సంఖ్యలో అనుచరులు పుట్టుకొచ్చారు. వీరిలో చాలా మంది రాజకీయ, సినీ ప్రముఖులు సైతం ఉన్నారు. భక్తులు చెప్పిన దాని ప్రకారం బోలేబాబాకు మత గురువు లేడు. నాకు ఒక దేవత దర్శనం కలిగింది. ఆ దేవత ఆదేశాల ప్రకారమే భక్తుల సమస్యలు విని పరిష్కారాలు చెబుతున్నాను. ఇందుకోసమే పోలీసు ఉద్యోగాన్ని వదులుకున్నాను అని ప్రచారం చేసుకున్నాడు. అది మరి చెప్పేవాడు ఇంకేదో అయితే వినేవాడు ఇంకేదో అన్నట్లు నిజంగా వాడికి దేవత కనిపించిందంట. ఆ దేవత తనతో మాట్లాడేదంట. సో అక్కడ నమ్మేటువంటి వెర్రి జనాలు ఎవరంటే రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులే, ఎవరో కాదు. నిజంగా గవర్నమెంట్ ఇప్పుడు మన రాష్ట్రం తెలంగాణ అయితే ఏంటి, ఏ రాష్ట్రం అయితే ఏంటి, భారతదేశం అయితే ఏంటి, సో రాజకీయ వ్యవస్థ మీదే నడుస్తుంది, సినీ ప్రముఖుల చేతుల్లోనే నడుస్తుంది. కాబట్టి సినిమాలు ఎందుకంటే ఇప్పుడు మన సినిమాలు వచ్చినాయి. ఇప్పుడు ఆధ్యాత్మికంగా వెళ్ళాలని నుంచి పాపం చాలామంది డైరెక్టర్స్ కానీ ఎవరైనా మంచి మంచి సినిమాలు తీస్తున్నారు. అందులో మెచ్చుకోవాల్సిందే తప్పకుండా. నిజంగా మన పురాణాలకి సంబంధించినటువంటి సినిమాలు ఉన్నట్లుగా ఎంతమంది తీస్తున్నారు, దర్శక నిర్మాతలు తీస్తున్నారు సినిమాలు. మన పురాణాల్లో ఏవైతే ఉన్నాయో రాబోయేటువంటి భవిష్యత్ తరాల వారికి తెలియాలి అని చెప్పేసి చాలా గొప్ప సినిమాలు తీస్తున్నారు. కానీ వాస్తవానికి అందులో నిజాలు ఏవైతే ఉన్నాయో అవే చూపిస్తున్నారా, లేదా కల్పిత పాత్రలతో కొంత మన పురాణాలు ఏవైతే ఉన్నాయో మార్చి చూపిస్తున్నారా? ఈ విషయం నేను మొన్న అంతకుముందు కూడా ఒక థియేటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మన హనుమాన్ మూవీ రిలీజ్ అయింది. నేను అక్కడికి వచ్చినటువంటి ఒక బ్రదర్, హస్బెండ్ అండ్ వైఫ్ వచ్చారు. పాపం వచ్చినప్పుడు నేను మామూలుగా క్వశ్చన్స్ అడుగుతున్నాను. సో ఈ హనుమాన్ మూవీలో కొంత అంటే మీరు ఇప్పుడు కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు, నన్ను తిట్టుకుంటారు కావచ్చు. సరే తిట్టుకున్నా నేనేం ఫీల్ అవ్వను. ఏమన్నారంటే ఆదిపురుష్ గురించి మాట్లాడినప్పుడు కొంత చేంజ్ చేశారు కదా, వానరాల్ని బదులు గొరిల్లాల్ని పెట్టారు కదా, ఎంతవరకు వాస్తవం అంటే ఒక బ్రదర్ అన్నాడు ఏమనంటే, కోతులు ఎవరికి తెలియదు కదా ఇప్పుడున్న చిల్డ్రన్కి, ఇప్పుడున్నటువంటి పిల్లలకి, సో అందుకోసమని గొరిల్లాని పెట్టి తీశారు అని చెప్పేసి నవ్వొచ్చింది నాకు. నిజంగా ఇప్పుడు హనంకొండలో అయితే ఏంటి, ఎక్కడైనా కూడా ప్రధానంగా ఉన్నటువంటి సమస్య కోతులు, కుక్కలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఈ కోతులు అనేవి నిజంగానే పిల్లలకి తెలియదా? ఈ క్వశ్చన్ నేను అడిగాను బ్రదర్ని, కోతులు నిజంగా తెలియదా అనేసానంటే తెలియదు కదా, గొరిల్లాలు అయితే తెలుస్తుంది, అందుకోసం అని చెప్పేసానే తొందరగా అర్థమవుతుంది అని చెప్పేసాను. నాకు అంటే ఇది ఒకవేళ నిజంగానే తెలియదు అని మీరు అనుకుంటే కనుక కామెంట్ చేసి చెప్పండి. తెలియదు మేడం కోతులు అంటే మాకు తెలియదు అని చెప్పేసి కామెంట్ చేసి చెప్పండి. సో అలా ఉంది అంటే కొన్ని ప్రజలకి అర్థమయ్యే విధంగా కొంత మారిస్తే పర్వాలేదు. కానీ దాని మీనింగ్ ఇప్పుడు రాముడితో కపివరుండిలానే. సో రాముడి కపివరుండు అంటే ఆంజనేయ స్వామి, కానీ రాముడి తోక పివరుండిలానే. అంటే రాముడికి తోక ఎక్కడుంది అసలు? అంటే ఇలాంటివి మార్చేసో లేకపోతే ఇంకేదో మోడ్రనైజేషన్ తీసుకొచ్చేసి ఇంకేదో మోడ్రన్గా చూపించాలి, ఇంకేదో చెయ్యాలి అనేసి అంటే కొత్తదనం రావాలి, కాదని చెప్పట్లేదు.
కానీ రాముడు సీత ప్లేస్లో అవి కాకుండా ఇంకా వేరే మార్చేసి వేరే పేర్లు పెట్టేసి ఇంకేదో చేసేసి స్టోరీని ఎంటైర్లీ ఉన్నటువంటి స్టోరీనే మార్చేస్తే ఇప్పుడున్నటువంటి కొంతమంది జనరేషన్ మార్పు కావాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అది కరెక్టే కావచ్చేమో. కానీ మన పెద్దవాళ్ళకి కానీ నిజంగా రామాయణం మహాభారతం తెలిసిన వాళ్ళకి స్టోరీ మారిస్తే అది నచ్చుతుందా? కానీ నిజంగా దర్శక నిర్మాతలు ఏదైతే ఇతిహాసాలు ఉన్నాయో అవి ప్రజలందరికీ తెలియజెప్పాలని చెప్పేసి అని తీస్తున్నారు. కానీ నా రిక్వెస్ట్ ఒకటే, అందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా భగవద్గీతని చదవాలి. హిందువులు, క్రిస్టియన్స్ ఎలాగో బైబిల్ చదువుతారు, ముస్లిమ్స్ ఎలాగో ఖురాన్ చదువుతారు. కానీ ఎంతమందికి, హిందువులకి ఎంతమందికి భగవద్గీత గురించి తెలుసు? భగవద్గీత ప్రతి ఒక్కటి చదవాలి. మహాభారతం కూడా ప్రతి ఒక్కరికి తెలియాలి. ఎందుకు తెలియాలి మహాభారతం? ఎందుకు అంటే మంచి ఏంటి చెడేంటి అని తెలుసుకోవాలి అనుకుంటే, మంచి చేస్తే ఏం జరుగుతుంది, చెడు చేస్తే ఎలాంటి వినాశనం అవుతుంది, ఎలాంటి వినాశనానికి కారణమవుతుంది అనేది ప్రతి ఒక్కరికి తెలవాలి. సో పాండవులేంటి, కౌరవులేంటి, సో శ్రీకృష్ణ భగవానుడు ఎవరి తరపున నిలబడ్డాడు అనేది ఇవన్నీ తెలియాలంటే నిజంగా మనకి కల్కి, సో ఒక పాట కూడా ఉంది మనకి, ఏది మన సత్యయుగం అయితే ఏంటి, త్రేతాయుగమున రాముడిగా, ద్వాపర యుగమున కృష్ణుడిగా, సో కలియుగంలో కల్కి భగవానుడిగా పుట్టుకొస్తారు అని చెప్పేసి. అంటే విష్ణుమూర్తి యొక్క దశావతారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఆయా యుగముల యందు ఆ భగవంతుడు ఉద్భవించి శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ, ధర్మ సంరక్షణ కొరకై, సో ప్రతి ఒక్కటి కూడా ఈ కలియుగం వచ్చినప్పుడు కలియుగ అంతము ఆ కల్కి భగవానుడే వచ్చేసి మొత్తం అంతం చేసేస్తాడు అని చెప్పేసి. ఆ సినిమాలో ఏదో ఇలాగే ఉంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు టాక్. నేనైతే ఆ సినిమా చూడలేదు, బట్ అదంతా కూడా మహాభారతం స్టోరీయే. సో మహాభారతం ఐ నో వెరీ వెల్, నాకు బాగా తెలుసు, నా పిల్లలకు కూడా చూపించాను. నేను అందుకనే చెప్తూ ఉంటాను, ధర్మో రక్షిత రక్షిత అని చెప్పేసి. ధర్మాన్ని మనం రక్షిస్తే ఎప్పటికైనా కూడా ధర్మమే నిలుస్తుంది. కాకపోతే ఏదో అంటారు కదా, కొంత లేట్ అవ్వచ్చేమో కానీ డెఫినెట్లీ చివరికి గెలిచేది ధర్మమే, డెఫినెట్లీ చివరికి గెలిచేది ధర్మమే అని బాజాబ్తుగా నమ్ముతున్నాను నేను. అది మహిళలతో స్పెషల్ ఆర్మీ, బోలే బాబాకు మహిళా ఆర్మీ భద్రత, చివర్లో గది, వెలుగులోనికి విస్తుపోయే విషయాలు. బోలే బాబాకు 3 అంచెల భద్రత ఉంటుందని తెలుస్తుంది. సీఎం, డిప్యూటీ సీఎంలకు ఏమాత్రం తీసిపోని విధంగా బోలే బాబా సెక్యూరిటీని మెయింటైన్ చేస్తున్నారంట. బోలే బాబా భద్రత విభాగంలో స్పెషల్గా మహిళా ఆర్మీ కూడా ఉన్నారు. ఆశ్రమం చివరిలో బాబా గది ఉంటుంది. అందులోకి ఎంపిక చేసిన 7గురికి మాత్రమే అనుమతి ఉంటుందంట. 7గురిలో మహిళలు, సేవ చేసేవారు ఉంటారంట. రాత్రి 8 తర్వాత బాబా ఎవరిని కలవనివ్వరంట. అందుకే రాత్రి కన్నా ముందే ఆయన పూజా కార్యక్రమాలు, ఇతర కార్యక్రమాలు పూర్తి చేసుకుంటారంట. భద్రతా సిబ్బందికి ప్రత్యేకంగా కోడ్లు కూడా ఉంటాయంట. అందులో నారాయణీ సేన, గరుడ్యోధ, హరివాహక్ అనే బృందాలు బాబాకు 24 గంటలు కూడా సెక్యూరిటీని అందిస్తారంట. నారాయణ సేన పింక్ డ్రెస్ ధరిస్తారు, గరుడ్యోధ బ్లాక్ దుస్తులు, హరివాహక్ సభ్యులు బ్రౌన్ దుస్తులు వేసుకుంటారు. బాబా కాన్వాయ్ వెంట దాదాపు 20 మంది బ్లాక్ కమాండోలు ఎల్లవేళలా కాపులా కాస్తుంటారు. నారాయణ సేనకు చెందిన 50 మంది, హరివాహక్ సభ్యులు 25 మంది ఉంటారంట. దీన్ని బట్టి చూస్తే బోలే బాబాకు ఎంతో పటిష్టమైన భద్రత ఉంటుందని ఇప్పుడు చాలామంది ఆశ్చర్యపోతున్నారు. దొంగ నా కొడుకులకే కదా మరి ఉండేది. ఇప్పుడు వాడు మంచి వ్యక్తి, ప్రజలకి ఒకవేళ నిజంగానే బాబా ఒకవేళ నిజంగానే మహిమాన్విత శక్తులు ఉంటే గనక ఇంత సెక్యూరిటీ ఎందుకు వాడికి అసలు? ఈ పింక్ డ్రెస్సులని, బ్లాక్ డ్రెస్సులని, ఆ దొంగని ఈ దొంగని ఎందుకు అంతగనం? వాడికి ప్రాణభయం ఉంది. అందుకోసమని వెనకాల గన్ మ్యాన్స్ పెట్టుకోవడం, ఈ వీళ్ళని పెట్టుకోవడం, వాళ్ళని పెట్టుకోవడం ఇది చేస్తూ ఉంటాడు. బోలే బాబా నేర చరిత్ర 6 కేసులు నమోదు. ఎందుకు అరెస్ట్ అయ్యాడంటే బోలే బాబాకు పిల్లలు లేరు. దీంతో క్యాన్సర్తో బాధపడుతున్న బాలికను దత్తత తీసుకున్నాడు. వీడు దొంగనా కొడుకే అయినా కూడా ఒక మంచి పని చేశాడు పాపం. నిజంగా వీడికి పిల్లలు లేకపోతే క్యాన్సర్ ఉన్నటువంటి బాలికని దత్తత తీసుకున్నాడు. దొంగనా కొడుకైనా కూడా మంచి పని చేసినప్పుడు, వాడు ఎదవైనా లంగైనా కానీ మంచి పని చేసినప్పుడు మెచ్చుకోవడం. సో కాబట్టి ఇక్కడ దత్తత తీసుకున్నాడు. ఒకరోజు ఆ బాలిక అకస్మాత్తుగా స్పృహ కోల్పోయిన తర్వాత బోలే బాబా ఆమెకు నయం చేస్తారని అనుచరులు చెప్పుకొచ్చాడు.
కొంతసేపటి తర్వాత ఆ బాలిక స్పృహలోకి వచ్చి చనిపోయింది. మృతదేహాన్ని ఆగ్రాలోని మాల్ చబుత్రా శ్మశాన వాటికకు తరలించారు. అయితే బోలేబాబా వచ్చి బాలికను సజీవంగా తీసుకువస్తానని అనుచరులు ప్రచారం చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అనుచరులపై లాఠీచార్జి చేశారు. అనంతరం బోలేబాబాను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత సాక్ష్యాధారాలు లేకపోవడంతో బోలేబాబాతో సహా 7 మందిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. సాక్ష్యాలు ఉంటేనే ఈ రోజులలో కోర్టులో నిజంగా ఆ కేసు కొన్ని కేసులు అసలు ఎన్నో పెండింగ్ మీద పడుతూ ఉన్నాయి. ఆ కేసులు ఇప్పటికీ కూడా సాల్వ్ అవ్వట్లేదని చెప్పేసి మనకి ఈ జూలై 1 నుంచి కూడా కొత్త చట్టం తీసుకొచ్చారు. మరి అది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది ఏంటిది అనేది ఆ భగవంతుడు ఎరుగు. కానీ ఇక్కడ ఎలాంటి సాక్ష్యాలు దొరకలేదని చెప్పేసి అని ఈ దొంగనా కొడుకుని అందరినీ కూడా వదిలేసి పంపించేశారనమాట. ఇక నిజంగా ఆ అమ్మాయికి పాపం ఏదో స్పృహ కోల్పోయిన తర్వాత ఇదైన తర్వాత మళ్ళీ కాసేపటి తర్వాత లేసింది, నేనే బ్రతికించాను చేశాను అని చెప్పేసి మళ్ళీ కాసేపైన తర్వాత అమ్మాయి చనిపోతే ఈ జనాలు ఉంటారనమాట, కొందరు ఇంకా బ్యాచ్లు ఉంటారు, వెనకాల ఉంటారు కదా గుంపులందరూ. సో డబ్బులకు లేకపోతే ఇంకేదైనా పడేస్తే ఇక జైలు కొట్టే వాళ్ళు ఎంతమంది లేరు. ఇప్పుడు చూడొచ్చు మన చుట్టుపక్కల. బోలేబాబాపై లైంగిక వేధింపులు సహా మొత్తం 6 కేసులు నమోదైనట్లు యూపీ మాజీ డీజీపీ విక్రమ్ సింగ్ తెలిపారు. అతనిపై పలు కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఇప్పుడు హత్రాస్ తొక్కిసలాట కేసులో యూపీ పోలీసులు సత్సంగ్ నిర్వాహకులపై మరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కార్యక్రమానికి 80,000 మంది వస్తారని చెప్పి 2,50,000 మందిని తరలించారని ఆరోపణలు ఉన్నాయి. అనుమతి కోరుతూ సత్సంగానికి వచ్చిన భక్తుల అసలు సంఖ్యను నిర్వాహకులు దాచిపెట్టారని, ట్రాఫిక్ నిర్వహణకు సహకరించలేదని, తొక్కిసలాట జరిగిన తర్వాత ఆధారాలు దాచిపెట్టారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. సో నిజంగా ట్రాఫిక్ అంటే ఇక్కడ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ట్రాఫిక్లో మనం ఈరోజు చూసుకున్నట్లయితే ఎంతమంది నిజంగా మంచిగా వెళ్ళేవాడైనా కూడా వెనకాల వచ్చేవాడు ఎలా వస్తాడో తెలియదు. వాడు తాగొస్తాడా లేదంటే గనక ఇంకా కొంతమంది యువకులు అయితే నిజంగా తల్లిదండ్రులు ఎంత ఆశలు పెట్టుకుంటారు కొడుకుల మీద. చేతికి అందొచ్చినటువంటి కొడుకు సో రేపటి రోజున వాళ్ళ వృద్ధాప్యంలో చేదోడు వాదోడుగా ఉంటాడు, వాళ్ళని చూసుకుంటాడు అని చెప్పేసి అని ఎంత చూసుకోవడం ముచ్చట పక్కన పెట్టేసేయండి. నిజంగా కడుపున పుట్టిన పిల్లలు యుక్త వయసుకు వచ్చిన తర్వాత బండి వేసుకొని పిల్లలు తల్లిదండ్రులకు చెప్పకుండా ఇష్టం వచ్చినట్లు బండ్లు వేసుకొని వెళ్ళిపోవడాలు చేయడాలు ఇవంతా కూడా ర్యాష్ డ్రైవింగ్ చేయడాలు. వాళ్ళు మరి ప్రాణాలు నిజంగా పోతే మాకేంటి అనుకుంటారో తెలియదు, లేదంటే తల్లిదండ్రులు గుర్తుకురారో ఆ విషయంలో తెలియదు. అసలు ఎందుకంత రెచ్చిపోతారో కూడా తెలియదు. ఇప్పుడు మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే మన చుట్టుపక్కలంతా కూడా డ్రగ్స్కి ఎక్కువగా బానిస అవుతున్నారు, తాగుడికి బానిస అవుతున్నారు, గంజాయి. సో ప్రతి ఒక్కటి అంటే డ్రగ్స్ తీసుకుంటున్నారు. కాలేజ్కి వెళ్ళే పిల్లలు కూడా, స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా గంజాయికి బానిస అవుతున్నారు. సో ఇది మరి ఎందుకు ఇంతలా పెరిగిపోవడానికి గల కారణం ఏంటి? తల్లిదండ్రుల మీద గౌరవం లేదు. సో నా తల్లిదండ్రులు ఇంటి దగ్గర ఉన్నారు, నా ప్రాణం ఇప్పుడు ఒకవేళ నేను అంత ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఉంటే నా ప్రాణం కనుక ఏదైనా యాక్సిడెంట్ అయి చనిపోతే యువత ఎంతమంది ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటూ ఎంతమంది ప్రాణాలు ఈరోజు మనం చూడొచ్చు గాలిలో కలిసిపోతున్నాయి. సో కొంతమంది తాగి డ్రైవ్ చేస్తారు, కొంతమంది ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. ర్యాష్ డ్రైవింగ్ అంటే నేను కూడా సో యాక్చువల్గా నా గురించి కూడా నేను చెప్తున్నాను. గతంలో అంటే 10 years బిఫోర్ 10 years 8 years బిఫోర్ అలా అనుకుంటా న్యూస్కి వెళ్ళేటప్పుడు నేను కూడా చాలా ర్యాష్ డ్రైవింగ్ చేసేదాన్ని స్కూటీ మీద వెళ్ళేటప్పుడు. ఎందుకు ర్యాష్ డ్రైవింగ్ అనేసానంటే యాక్చువల్గా నేను ర్యాష్ డ్రైవింగ్ చేయాలి అదని కాదు, నేను నా న్యూస్ ఆఫీస్కి వెళ్ళే మార్గంలో కొంతమంది అంటే గుంపులుగా సో వాళ్ళ పని మీద వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళనేమి నేను పాయింట్అవుట్ చేయట్లేదు. అనిపిస్తుంది కదా, ఎవరైనా 10 మంది మగవాళ్ళు ఉన్నప్పుడు అక్కడి నుంచి ఒక ఆడ మనిషి వెళ్ళాలి అంటే కొంత ఎందుకో ఒక రకమైనటువంటి ఫీలింగ్, అమ్ము భయమా లేకపోతే ఇంకేదైనా. అక్కడ జనాలు చూసేసరికి అంతమంది మగవాళ్ళు కదా అని చెప్పేసి అని చాలా ర్యాష్గా వెళ్ళిపోతాను. నా గురించి కంప్లైంట్స్ కూడా చేశారంట, ఏంటి మీ న్యూస్ రీడర్ అంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంది బండి మీద అని చెప్పేసి అని. నేను అనుకున్నాను అప్పుడు, అంటే 8 years బ్యాక్ నాకు అనిపించింది, లేదులే. నన్ను సార్ కూడా అడిగారు, ఏంటమ్మా అంత ఫాస్ట్గా వస్తున్నావంట బండి మీద, సో కింద పడితే ఏంటి అని చెప్పేసి అని అనేవాళ్ళు. సార్కి తెలియదు కదా,
10 మంది మగవాళ్ళు ఉన్నప్పుడు మనం అక్కడి నుంచి కొంత క్రాస్ అయ్యారు. ఇప్పుడు 10 మంది ఆడవాళ్ళు ఉన్నప్పుడు అక్కడి నుంచి ఒక మగ వ్యక్తి కూడా వెళ్ళాలంటే కొంత బిడియంగానో లేకపోతే కొంత అదో రకమైనటువంటి ఫీలింగ్ ఉంటుంది. సో నేను కూడా అదే ఫీలింగ్తో వెళ్ళేదాన్ని, అంతేగాని ఏదో నేను ఇంకా వాళ్ళ మీద పాయింట్అవుట్ చేయడం కాదు, అంతమంది అక్కడ ఉన్నారు అని చెప్పేసి అని కాదు, లేకపోతే వాళ్ళకేదో భయపడి కాదు, భయపడైతే కాదు, కొంత ఏమంటారు ఇంకా నాకు చెప్పడం రావట్లేదు కానీ, బట్ అక్కడి నుంచి అయితే ఫాస్ట్ డ్రైవింగ్ నేను చేశాను. కానీ తర్వాత ఇప్పుడు నేను వెహికల్ మీద వెళ్తుంటే నాకు అనిపిస్తుంది కొంతమంది హారన్స్ కొట్టుకుంటూ బండిని వంచేస్తూ డిఫరెంట్ హారన్స్ తోటి, నిజంగా మొన్న పోలీస్ వాళ్ళందరూ కూడా అసలు మొత్తం బుల్డోజర్ ఎక్కిచ్చేసారు, అంత డిఫరెంట్ సౌండ్స్ తోటి. ఇంత చాలామంది ఇప్పుడు యంగేజ్లో ఉన్నప్పుడు మనకేం తెలియదు, ఏమనిపిస్తుంది లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాము, పెద్దవాళ్ళు అరుస్తారు చేస్తారు అని చెప్పేసి అని తీసేస్తాము. కానీ కొంత ఏజ్ వచ్చిన తర్వాత, కొంత రెస్పాన్సిబిలిటీ వచ్చిన తర్వాత మనకి ఏమనిపిస్తుంది, అరే ఎవరైనా హార్ట్ పేషెంట్స్ ఉన్నా, ఎవరికైనా ఇంకేదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అలాంటి సౌండ్స్ సడన్గా వినేసరికి ఒకవేళ హార్ట్ అటాక్ వస్తుందేమో, అదేమో ఇదేమో అని చెప్పేసి అని ఎక్కడ మనకి కొంత ఏజ్ వచ్చిన తర్వాత, కొంత అనుభవం వచ్చిన తర్వాత తెలుస్తుంది. కానీ ఇప్పుడున్నటువంటి పిల్లలు సో ఎలా అంటే ఇవేమీ పట్టించుకోవట్లేదు, ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు, ఫోన్స్ పట్టుకొని ఇలా పట్టుకొని, అదేంటో పుష్ప దాంట్లో సాంగ్కి ఏదో డ్యాన్స్ వేసినట్లుగా ఇలా పెట్టుకొని ఒక్క 5 minutes నేను బ్రదర్స్కైనా సిస్టర్స్కైనా ఎవరికైనా, సో నేను చేశాను ఆ తప్పు, నేనేదో పెద్ద తప్పు చేయలేదు అని చెప్పట్లేదు, నేను ర్యాష్ డ్రైవింగ్ చేశాను. ఎందుకు చేశానంటే కొంతమంది అక్కడ గుంపులుగా మగవాళ్ళు కనిపించేసరికి కొంత అరే ఏమనుకుంటారో ఏంటో అని చెప్పేసి అని ఫాస్ట్గా వెళ్ళిపోవడం జరిగింది తప్ప వాళ్ళకేదో భయపడో లేకపోతే ఇంకేదో కాదు. సో భయం అనేది ఉంటే కనుక నేను ఇంతకుముందు సక్కు ఏదైతే స్టోరీ ఉందో అది చేసేదాన్ని కాదు. సో ఎన్నైనా కూడా ఎన్ని హర్డిల్స్ వచ్చాయో, ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానో నాకు తెలుసు. సో ఇక నేను చెప్పేది ఏంటంటే రిక్వెస్ట్ చేస్తున్నాను, తమ్ముళ్ళకైనా చెల్లెళ్ళకైనా అక్కలకైనా అన్నలకైనా పెద్దవారికైనా ఎవరికైనా కానీ, సో దయచేసి మీ తల్లిదండ్రులను, మిమ్మల్ని నమ్ముకుని ఉన్నటువంటి మీ కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని కొంత జాగ్రత్తగా మీరు ర్యాష్గా డ్రైవింగ్ చేసుకోకుండా ముందు వెనక చూసుకొని జాగ్రత్తగా వెళ్ళండి. సో మన ప్రాణాలు మన చేతిలోనే, మన రక్షణ మనమే చూసుకోవాలి. సో కొన్ని సందర్భాలలో మనం సరిగ్గా వెళ్ళినా కానీ ఎదుటివాడు సరిగ్గా రాకపోవచ్చు, కానీ డ్రింక్ చేసి బండ్ల మీద ర్యాష్గా వెళ్తూ మీ ప్రాణాలకి, మీ కుటుంబంలో ఉన్న వాళ్ళకి సో తీరని శోకంగా మీరు వాళ్ళకి శోకాన్ని మిగిలించి వెళ్ళొద్దు అని చెప్పేసి అని చేతులెత్తి నమస్కరిస్తున్న ప్రతి ఒక్కరికి. సో ఇక్కడ దీని గురించి వచ్చింది కాబట్టి చెప్పాల్సి వచ్చింది నేను. బోలేబాబా తీరు మొదటి నుండి వివాదాస్పదంగా ఉంది. కోవిడ్-19 మహమ్మారి విజృంభణ సమయంలోనూ బోలేబాబా సత్సంగ్ నిర్వహించాడు. 2022 మేలో ఫరూఖాబాద్ జిల్లాలో కేవలం 50 మందితో మాత్రమే సత్సంగ్ నిర్వహిస్తానని అనుమతి తీసుకుని 50,000 మందితో నిర్వహించాడు. బోలేబాబా చేసిన పనికి ఆ తర్వాత అధికారులు తలలు పట్టుకున్నారు. ఆ కార్యక్రమం తర్వాత కరోనా కేసులు పెరగడంతో అనేక చిక్కులు ఎదుర్కొన్నారు. మృతుల్లో మహిళలు, చిన్నపిల్లలు. మొన్నటికి మొన్న అంటే జూలై 2న యూపీలోని హత్రాస్ జిల్లా సికింద్రారావు పోలీస్ స్టేషన్ పరిధిలోని పుల్లాయ్ గ్రామంలో బోలేబాబా సత్సంగ్ నిర్వహించగా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. దీంతో పోలీసులు సైతం కంట్రోల్ చేయలేక చేతులెత్తేయడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘోరంలో 100 మందికి పైగా మరణించారు. ఇందులో మృతుల్లో మహిళలు, చిన్నపిల్లలు ఉన్నట్లు చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఉమేష్ కుమార్ త్రిపాఠి తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏటా మెడికల్ కాలేజ్కి తరలించినట్లు చెప్పారు. ఈ దారుణానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. హత్రాస్ ఘటన తర్వాత పరార్ పోలీసుల ముమ్మర గాలింపు. హత్రాస్ తొక్కిసలాట ఎఫ్ఐఆర్లో కనిపించని బోలేబాబా పేరు. తాజా ఘటనలో నారాయణ్ సాకార్ హరి పేరుతో హత్రాస్లో ఈ కార్యక్రమం జరిగినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. హత్రాస్ వీధుల్లో అన్ని ఇతగాడి పోస్టర్లే పెద్ద ఎత్తున పెట్టారు. నారాయణ్ సాకార్ను ప్రజలు బోలేబాబా, విశ్వహరి అనే పేర్లతో పిలిచేవారు. జూలై 2వ తారీఖు మొదటి మంగళవారంన నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని మానవ్ మంగల్ మిలన్ పేరుతో నిర్వహించారు. మానవ్ మంగల్ మిలన్ సద్భావన సమాగం సమితి అనే పేరుతో మొత్తం 6 పేర్లు ఉన్నాయి. వీరితో పాటు బోలేబాబా కూడా పరారయ్యాడు. ప్రస్తుతం వారిద్దరి మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. దీంతో స్థానిక పోలీసులు వారిని కాంటాక్ట్ చేయలేకపోతున్నారు.
వీరి కోసం యూపీ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. మరోవైపు ఇంతటి మారణ హోమానికి కారణమైన సత్సంగ్ కార్యక్రమాన్ని నిర్వహించిన కమిటీపై బోలే బాబాపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు అలీగఢ్ ఐజీ షలబ్ మాథూర్ చెప్పారు. నిరుద్యోగం అనగా ఒక వ్యక్తి పని చేయగలిగి పనిని కాంక్షిస్తున్నప్పటికీ అతనికి పని దొరక్కపోవడం దేశవ్యాప్తంగా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో నిరుద్యోగం ఒకటి. నిజమే కదా, నిరుద్యోగం ఈరోజు మనం చూసినట్లయితే ఎక్కువగా ఏ ఛానల్ని ఆన్ చేసినా కానీ, ఏ యూట్యూబ్ చూసినా కానీ, ఇన్స్టాగ్రామ్ చూసినా కానీ, ఫేస్బుక్ చూసినా కానీ, ఎక్కడ చూసినా కానీ నిరుద్యోగులు ఎంతమంది ఉద్యోగాలు లేక, సో గత ప్రభుత్వం మమ్మల్ని అన్యాయం చేసింది అని చెప్పేసని, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయినా మాకు ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పేసని విద్యార్థులు ఎంతమంది చదువుకొని ఉద్యోగాల కోసం అని చెప్పేసని రోడ్ల మీదకి వచ్చారు అసలు నిజంగా. సో ఈరోజు వాళ్ళ మీద పోలీసులు దాడులు కానీ లేకపోతే ఏం జరుగుతున్నాయి ఏంటి అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఈ విషయం. ఏ ప్రభుత్వం వచ్చినా నిరుద్యోగం అది ఫుల్ఫిల్ అవ్వట్లేదు. సో ఉచిత విద్య అది అందట్లేదు, వైద్యం అది అందట్లేదు. అందని ద్రాక్ష పుల్లన అన్నట్లు ప్రతి ఒక్కటి కూడా సామాన్య ప్రజలకి అందకుండా పోతుంది. ఏ ప్రభుత్వం అయితే వస్తుందో ఆ ప్రభుత్వం ఆ 5 సంవత్సరాలు ఎంత వాళ్ళకి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో ఫెసిలిటీస్ అన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం, వాళ్ళ కార్యకర్తలకో లేకపోతే ఉన్నటువంటి నాయకులకో, సో వాళ్ళు సంపాదించుకోవడం. నిజంగా రాజకీయం అంటే సేవ అని అంటున్నారు, జీతాలు ఎందుకండి అసలు? సరే జీతాలు తీసుకుంటున్నారు, ఆ జీతాలు కాకుండా అదనంగా డబ్బులు ఎందుకండి? ఈరోజు మనం ఎన్ని న్యూస్లో చూడట్లేదు, ఎంతమంది పట్టుబడట్లేదు. గవర్నమెంట్ జీతాలు తీసుకునే వాళ్ళే మళ్ళీ లంచాలు, గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి జీతాలు తీసుకుంటున్నారు, ఒక నుంచి బల్ల కింద నుంచి చేతులు పెట్టి మళ్ళీ లంచాలు కూడా తీసుకుంటున్నారు. రైతు దగ్గర వదలట్లేదు, నిరుద్యోగ దగ్గర వదలట్లేదు, ప్రతి ఒక్కరి దగ్గర. సో ఏదో అంటారు కదా, దొరికింది దాచుకో సంథింగ్ ఏదో అన్నట్లు. ఎంత నిజంగా ఈ పార్టీ నుండి ఆ పార్టీకి, ఆ పార్టీ నుండి ఈ పార్టీకి, ఓకే పార్టీ లక్షణాలు లేకపోతే దానికి సంబంధించినటువంటి ప్రణాళికలో ఏమైనా నచ్చకపోతే మారచ్చు, తప్పేం లేదు. ఇదే క్వశ్చన్ యాక్చువల్గా ఒక రాజకీయ నాయకుడే, అతని పేరు నేను చెప్పట్లేదు, ఒక క్వశ్చన్ ఒక జర్నలిస్టు మేబీ ఎవరో అడిగినప్పుడు, మీరు మారినప్పుడు లేదు, ఛానల్స్ మారినప్పుడు లేదు, కానీ మేము మారితే తప్పేం లేదు, మారచ్చు. అక్కడ ఏదైతే ప్రజలకి సేవ చేయాలన్న సేవా దృక్పథంతో రాజకీయాల్లోకి వస్తారో అక్కడ జరగట్లేదు, ప్రజలకి న్యాయం జరగట్లేదు అన్నప్పుడు పార్టీ మారడంలో తప్పేం లేదు. కానీ ప్రజలు ఈ పార్టీలో ఉన్నప్పుడే ఇతను ఉంటే బాగుంటుంది, మా కొంత సమస్యలు ఏవైతే ఉన్నాయో తీరుస్తాడని చెప్పేసి నమ్మకంగా ఓట్లు వేసిన తర్వాత ఈ జంపింగ్ జపాంగ్ అన్నట్టు ఆ పార్టీ నుంచి అందులోకి జంప్ అవడం, ఆ పార్టీ నుంచి అందులో అప్పటిదాకా ఈ పార్టీ గొప్ప ఆ పార్టీ గొప్ప అని జై అని చెప్పేసి జై కొట్టిన వాడు తీరా తెల్లారు చూస్తే రాత్రికి రాత్రే ఏం జరిగిపోతాయో ఏం మంత్రం. ఇప్పుడు ఈ రాత్రి ఇప్పుడు ఇంతే కదా, పోలీసులు కేసులని అమ్మాయిల్ని చేయడం అని అది అని చెప్పేసి చేసిన తర్వాత రాత్రి బోలే బాబాగా అవతారం ఎత్తేసింది. ఆ చిన్నపిల్ల ఏదైతే స్పృహ తప్పిపోయిందో నేను లేదు బ్రతికిస్తారని చెప్పేసి చుట్టుపక్కల ఉన్నటువంటి దొంగనా కొడుకులు ఎవరైతే ఉన్నారో వాటిని బాబా చేసేసిండ్రు. బాబా చేసేస్తే మళ్ళీ వీడికి వత్తాసు పలికేది ఎవరో కాదు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు. దొంగలు ఊరు పంచుకున్నంటే ఏదో అన్నట్లు. సో ఈ దొంగనా కొడుక్కి మళ్ళీ ఈ జేజేలు కొట్టేది రాజకీయ నాయకులే, సినీ ప్రముఖులే. సో ఈ విధంగా మొత్తం దోచుకోవడమే. 130 మంది ప్రాణాల్ని కోల్పోవడం అంటే ఎన్ని కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. అసలు ఎంతమంది ప్రాణాలని పొట్టన పెట్టుకున్నాడు వాడు. లక్షలు. అక్కడ పోలీస్ పర్మిషన్ తీసుకొచ్చుకునేదేమో 80,000 మందికి, అక్కడ జనాలు వచ్చేదేమో 2,50,000 మంది. ఎలా పోలీస్ ప్రొటెక్షన్ ఎలా ఇస్తారు? అందులో వచ్చినోడు తాగినోడో తెలియదు, లేదంటే దొంగనో తెలియదు, లంగనో తెలియదు. పోలీస్ వాళ్ళు కూడా ఎంతగానోమని ఎంతమంది ప్రజలకు ఇవ్వగలరు ప్రొటెక్షన్? కనీసం మనకు ఉండాల్సిన అవసరం లేదా? ఇంట్లో భగవద్గీత చదవం మనం. ఇలాంటి దొంగనా కొడుకులు వచ్చేస్తే మాత్రం రాత్రి బాబా అని తెలిస్తే మాత్రం వాడిని కలవడానికి వాడిని లైన్లు కట్టేసుకుంటూ వాడి పాద దూలి వాడి మొత్తం మట్టి తీసుకొని వేసుకొని పూసేసుకొని ఓ పొర్లి దండాలు పెట్టేస్తూ ఉంటారు కొందరు. పిచ్చి జనాలు, పిచ్చి భక్తితోటి మొక్కాలి. మనం భగవంతుడిని మొక్కాలి. ఎవడైతే ఆకలితో ఉన్నాడో వాడికి అన్నం పెడితే కదా భగవంతుడు మన జీవితాల్ని మంచిగా చూసేది. కానీ మనం పెట్టం. మళ్ళీ పక్కన వస్తే
కనీసం కుక్కకు కూడా అన్నం పెట్టం మనం. ఆ ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టమని. అమ్మ కుక్కలంటే మళ్ళీ నేను దాని గురించి కూడా ఇంకా నేను మళ్ళీ స్టోరీ చెప్పుకుంటూ వెళ్తే ఇంకా కథలు చెప్పుకుంటూ వెళ్ళాలి. ఒక మహిళ అసలు నిజంగా వెళ్తుంటే 15 కుక్కలు అటాక్ చేసినాయి. సో అంటే ఎలా ఉంది అనేసి అంటే ఇంతకుముందు మనం చెప్పుకునే వాళ్ళం నిజంగానే మన పురాణంలో ఉన్నట్లు ఇంటింటికి అసలు యాక్చువల్గా మనం ఒక గోమాతను పెంచుకోవాలి. హిందువులైతే మనం గోమాత అని చెప్తూ ఉంటాం కాబట్టి నేను చెప్తున్నాను, ఇంటింటికి ఒక గోమాత ఉండాలి. కానీ ఇంటింటికి ఒక కుక్క అయిపోయింది. గోమాత ఎక్కడే కనబడదు. పాలు అందరికీ కావాలి, అందరము తాగుతాం, మనందరం నాతో సహా ప్రతి ఒక్కరం పాలు తాగుతాం. కానీ ఎవరు కూడా పెంచుకోవడానికి సిద్ధంగా ఉండరు. అదే కుక్కనండి అసలు మీదేసేసుకుంటారు, పడుకోబెట్టేసుకుంటారు, ఇచ్చేసుకుంటారు. చెయ్యండి, కాదని చెప్పట్లేదు. అంటే మన నిజంగా కల్కి మూవీ ఏదైతే ఉందో, నేను కల్కి మూవీ గురించి మాట్లాడలేదు, అందులో నటించిన హీరోస్ గురించి మాట్లాడలేదు. మన భగవద్గీత తెలియాలి ప్రతి ఒక్కరికి, మహాభారతం తెలియాలి, రామాయణం తెలియాలి, ఏముంది మంచి ఏంటి చెడేంటి అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి. కానీ ఎంతమందికి తెలుసు? కొందరికే తెలుసు. కానీ మిగతా వాళ్ళు పోనీ అందరికీ తెలిసిన ఎందరూ ధర్మాన్ని పాటిస్తున్నారు, ధర్మంగా ముందుకు వెళ్తున్నారు, ధర్మ మార్గంలో ఎంతమంది నడుస్తున్నారు అనేది మనకు మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి ప్రశ్న. చూడండి, అందుకని నా పిల్లలకి నేను ఇంతకుముందు చేసిన ఎపిసోడ్లో కూడా చెప్పాను, చూడడం వరకే. నా పిల్లలు చూస్తూ ఉంటారు ఇంట్లో అప్పుడప్పుడు గొడవ పెట్టేసుకుని సంథింగ్ ఇంకేదో చేస్తుంటే, మీరు రాధాకృష్ణ చూస్తారు, మహాభారతం చూస్తారు, రామాయణం చూస్తారు, ఇంకేంటి ఇవన్నీ చూస్తూ ఉంటారు కదా, ఇవేనా మీరు అందులో చూసి నేర్చుకునేది? ఇవేనా అనేసి అని అంటూ ఉంటా. ఎందుకు చూస్తాను మరి గంటలు టైం వేస్ట్. నేను అనుకుంటుండా చూసుకోండి అమ్మా, చూస్తే వాళ్ళు కొంచెం మంచి ఏంటి చెడు ఏంటి తెలుస్తుంది అని చెప్పేసి అని టైం వదిలేసి చూడండి అని చెప్తూ ఉంటాను. కానీ తర్వాత వాళ్ళు చూడడం వరకే, జస్ట్ చూడడం వరకే, మళ్ళీ తర్వాత ఆచరించరు అసలు. నా పిల్లలు చెప్తున్నాను కదా, కొంత పర్లేదు, కానీ అంత మాత్రం అంత ఆచరించరు. నేను అదే చెప్తుంటా, చూడడం వరకే కాదు, ఆచరించినప్పుడు మాత్రమే దాన్ని విలువైన ఏదైనా కానీ. అందుకనే ఇప్పుడు ఈ కలియుగంలో ఉన్నాం మనం. కల్కి భగవానుడు ఎప్పుడు వస్తారంటే అయిపోయింది, ఆల్మోస్ట్ యాక్చువల్గా ఎన్నో సంవత్సరాలకు రావాల్సింది. ఇప్పుడు నిజంగా మనకి అనిపిస్తుంది అధర్మం పెరిగిపోతూ ఉంది, ధర్మం తగ్గిపోతూ ఉంది, మనిషిని మనిషిగా చూడట్లేదు. ఎంతమందికి మనం గౌరవం ఇస్తున్నాం, ఎంతమంది పెద్దవాళ్ళని మనం గౌరవిస్తున్నాం. ఎంతసేపు వాడు బాగుపడుతున్నాడు, వాడు తింటాడు, వాడు చేస్తున్నాడు, మనం సంపాదించాలి, వాడిని ఎలా కొట్టాలి, వీడిని ఎలా కొట్టాలి. నిజంగా తాగి ఒళ్ళు స్పృహ తెలియకుండా పిల్లల్నే ఏదో అంటారు, పాములు ఏదో పిల్లలు పుట్టిన తర్వాత ఆ తల్లి తినేస్తూ ఉంటే సంథింగ్ అన్నట్టు తండ్రే కూతుర్ని చెరపడం. బయటికి వెళ్తే రక్షణ లేదు, ఎక్కడ రక్షణ లేదు. కొంతమంది ఇప్పుడు విచ్చలవిడిగా మా ఇష్టం. కొంతమంది యూట్యూబ్లో నేను చూశాను, ఎంత నీచంగా తిట్టుకుంటున్నారంటే. మొన్న ఒక వీడియో చూశాను, అది చూడాలంటే నాకే అసహ్యం కలిగింది అసలు. ఒక ఆమె ఇంకొక ఆమె మీద ట్రోల్స్ చేసిందంట. ఆ ట్రోల్స్ చేస్తే ఇంకా తిడుతున్నారు కదా, A to Z బూతులన్నీ మాట్లాడుకుంటున్నారు. నాకు అనిపిస్తే తల్లిదండ్రులు చూస్తే ఏం చెప్పరా వాళ్ళకి? ఎందుకు ఇన్ని బూతు మాటలు, ఎందుకు ఇలా? నేను చూస్తుంటే మా అమ్మ తిట్టేసింది నన్ను. నీ తలకాయ తిరుగుతుందా ఏమైనా? అసలు గవి చూస్తానో అవి నేర్చుకుందామని కాదు. ఎందుకు ఇలా తిడుతున్నారు, అసలు ఏంటి ఈ బూతులు? ఇలా తిట్టుకోవడం వల్ల మళ్ళీ లైక్స్ చూస్తే లక్షల వ్యూస్. పోనీ మంచి అంతే కదా. అందుకనే అంటారు రామాయణ మహాభారతం ఏదైనా సినిమా వేస్తానంటే, అంటే ఇప్పుడు ప్రభాస్ తీశాడు లేకపోతే కల్కి ఏదైనా సరే అంటే ఆ ఫ్యానిజం తోటి వెళ్తున్నారు. ఎంతమందికి తెలుసు మహాభారతం? ఇప్పుడు ఒక ఈ ఫస్ట్ పార్ట్ కాదు, సెకండ్ పార్ట్లో ఇంకా చాలా ఉంటుంది అదని చెప్పేసి. అశ్వత్థామ ఇప్పటికీ చిరంజీవుడే. సో చీము నెత్తురంతా కారుతూ బయట తిరుగుతూ ఉంటాడు అని చెప్పేసి. యాక్చువల్గా ఉత్తర గర్భంలో ఉన్న ఎవరైతే శిశువుని చంపడానికి మన బాణం వేసినప్పుడు సో శ్రీకృష్ణుడు పెట్టినటువంటి శాపమే ఈ అశ్వత్థామకి. సో ఈ మహాభారతం తెలిస్తే ఈ స్టోరీ అంతా తెలుస్తుంది అసలు. ఈ సినిమాలో ఈరోజు కల్కి చూసే ఇలా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. రాను నీళ్ళు ఇప్పుడు కొనుక్కుంటున్నాం కదా, నీళ్ళు ఎట్లాగో బాటిల్స్లో కొనుక్కొని తాగుతున్నాం, ప్రతి ఒక్కటి కొనుక్కున్నాం. ఎంత కొనుక్కున్నా కూడా ఎంతవరకు స్వచ్ఛంగా ఒక ఆహారం కల్తీ అయిపోతుంది, నీళ్లు కల్తీ అయిపోతున్నాయి. స్వచ్ఛంగా అంటే ఫ్రీగా దొరికేటువంటి వాటర్. సో ప్రతి ఒక్కటి కొనుక్కుంటున్నాం, ప్రతి ఒక్కటి వ్యాపారం అవుతుంది, బిజినెస్ పెరుగుతుంది. ఏ విధంగా పెరుగుతుంది అంటే మన నాశనానికి పెరుగుతుంది.
సో ఈరోజు డెవలప్మెంట్ అని చెప్పేసి అని ప్రతి ఒక్క ఫ్యాక్టరీ అని ప్రతి ఒక్క కంపెనీ రావాలని చెప్పేసి అని పెరుగుతుంది. ఎంతలా పెరిగిపోతున్నాయంటే ఉన్న అడవి అంతా కూడా నరికేయడం. చూడండి ఇప్పుడు వర్షాకాలము, ఈ వర్షాకాలంలో ఇంతలా స్వెట్టింగ్, అసలు నిజంగా చెమటలు వచ్చేస్తూ ఉన్నాయి. ఎండాకాలంలో మనకి ఇంత ఉక్కపోతుండాలి, కానీ వర్షాకాలం వచ్చింది, వర్షాలేవి ఎక్కడున్నాయి? అడవులు. చాలామంది భూ కబ్జాలు చేసేయడం, సో ప్లాట్లు చేసేయడం, అమ్మేయడం, ఫ్యాక్టరీస్ పెట్టడం, విషపూరితమైనటువంటి వాయువులు వెదజల్లేటువంటి ఫ్యాక్టరీస్ పెట్టడం. అది ఎక్కడో కాదు, మళ్ళీ జనారణ్యంలోనే, జనాలు సంచరించేటువంటి, జనాలు తిరిగే దగ్గర ప్లేస్లోనే. సో నీటి కాలుష్యం, వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం. బండ్లు ఒక్కొక్కడు వచ్చేస్తాడు, డిఫరెంట్ ఆరెంజ్ పెట్టుకొని మోగిస్తాడు. ఆ కుక్క మొరుగుతుందో లేకపోతే ఏం మొరుగుతుంది, వెనకాల నుంచి ఏమొస్తాడు, గుండెదాడు వచ్చేలాగా. ఎంత పాపం పోలీసు వాళ్ళు కూడా ఎంత తీసుకొచ్చేసి వాటిని ఎంత ఇచ్చేసినా చేసేవాడు చేస్తూనే ఉంటాడు, పెట్టేవాడు మెకానిక్. కొంతమంది మెకానిక్స్ డబ్బుల కోసం ఆశపడి పెట్టేస్తూనే ఉంటారు. ప్రతి ఒక్కటి కాలుష్యమే. ప్రతి ఒక్కటి ఫుడ్ బయట ఎక్కడ తిందామన్నా కూడా అసలు వాడు అది ఎప్పుడు పెట్టి తీసుకొచ్చాడో, ఎన్ని పురుగులు ఉన్నాయో, ఏమైందో ఏంటో ఏమీ ఆలోచించం. అంత ఇన్స్టంట్, మనకంతా అప్పటికప్పుడు అయిపోవాలి. ఇంట్లో చేసుకోవాలంటే బద్ధకం. నిజంగా నేను కూడా ఈ మొన్న సమ్మర్లో వచ్చేసరికి ఇంట్లో కూర్చొని తినడం అన్నీ చేసుకొని నేను కూడా చాలా ఇంత లావుగా అయిపోయాను. అసలు అంటే మనం ఈజీ వే కోరుకుంటున్నాం, కష్టపడొద్దు అనుకుంటున్నాం. ప్రతి ఒక్కటి కూడా అడవుల్ని నరుక్కుంటూ వెళ్తున్నాం. రైతుకి కూడా సరైనటువంటి, ఇప్పుడు వర్షాలు రాకపోతే రైతు ఎలా పండిస్తాడు? ప్రకృతిని నమ్ముకోనే కదా రైతైనా కూడా ఒక వ్యవసాయం చేయాలన్నా ఏం చేయాలన్నా. సరైన టైంలో వర్షాలు పడకపోతే, నీళ్లు లేకపోతే, పంట పండించే రైతు కనీసం వర్షాలు సరిగ్గా లేకపోతే ఎలా పండిస్తాడు? అక్కడ నాకు సరిగ్గా అక్కడ నాణ్యమైనటువంటి విత్తనాలు దొరకట్లేదు. సో ఎరువులు కూడా సరైనటువంటి ఎరువులు కూడా దొరకట్లేదు. ఇవి ఏమి దొరకనప్పుడు ఒక రైతు ఎలా పండిస్తాడు? అంతా కల్తీ అయిపోతుంది. ఆ రైతు కూడా నాకు ఈ పంటలో నాకు నష్టం వస్తుంది అని చెప్పేసని తను కూడా ఏదైనా కూలినాలు చేసుకుందామని చెప్పేసని సిటీకి వెళ్ళిపోతే ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పని చేసుకుందాము, రైతులాగా ఉండను, సో రైతులాగా ఉంటే నాణ్యమైనటువంటి విత్తనాలు దొరకట్లేదు, సో రైతు భరోసా కానీ రైతు బంధు కానీ దొరకట్లేదు, వర్షాలు సరిగ్గా పడట్లేదు అని చెప్పేసి ప్రతి ఒక్కటి సమస్య ఉంది కాబట్టి నేను అక్కడి నుంచి వెళ్ళిపోతాను అని ఒకవేళ రైతు అనుకుంటే గనుక భూమి మీద ఎవ్వరూ బ్రతకరు. భూమి మీద మనం ఎవ్వరం బ్రతకం. అసలు రైతు రాజు అన్నారు, కానీ నిజంగా ఈరోజు రైతు రాజుగా ఉన్నాడా? ఒకప్పుడు రైతు అసలు ఇంట్లో రాసులు పోసి ఉండేవి, ధన ధాన్యాలతోటి, సిరి సంపదలతోటి తన ఇల్లు ఎంత ఇదిగా ఉండేదంటే ఈరోజు రైతు పచ్చడి మెతుకులు వేసుకొని తింటున్నారు. కానీ రాజకీయ నాయకుడు ఇంకా బాగా డబ్బులు సంపాదించిన వాళ్ళు వీళ్ళు పంచభక్ష పరమాన్నాలు తింటున్నారు. భూ కబ్జాలతో అందరి దగ్గర ఎవరైతే బలహీనంగా ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరిని మోసం చేయడాలు. ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలు ఉండిపోని జీతం వచ్చిన తర్వాత ఏదైనా కొనుక్కుందామంటే ఆ తీసుకెళ్ళిన డబ్బులతో ఏమీ రాదు. ఒక నోటు ఇడిపిస్తే తీరా చిల్లర కూడా ఇంటికి రాదు. ఈరోజు ఉల్లిగడ్డల రేట్ ఏంటి, సో కూరగాయల రేట్లు ఏంటి, ఇంత రేట్లు. నిజంగా అసలు నిజంగా పండించినటువంటి రైతుకి ఈ రూపాయి ముట్టట్లేదు. దళారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం వాటన్నిటినీ స్టోరేజ్ చేసుకొని చాలా అధిక ధరకి అమ్ముకుంటూ ఇది చేస్తున్నారు. ఎందుకంటే పాపం రైతు నేరుగా వచ్చేసి ఎవరైతే వినియోగదారుడికైతే అమ్ముకోలేడు కదా. సో అందుకోసం అని చెప్పేసి దళారులకి అమ్మేసుకుని వెళ్తారు. కానీ ఆ దళారి చూస్తే వాడు లక్షలు సంపాదించుకుంటున్నాడు. ఈరోజు ఒక స్టాక్నంతా కూడా దాచిపెట్టేసి బ్లాక్ మార్కెట్లో పెట్టేసి ఏం జరుగుతుందో ఏంటో, ఇలాంటివి కదా మారాల్సింది. పేదరికం అనేది ఒక వ్యక్తి ఆహారం, దుస్తులు, స్వచ్ఛమైన తాగునీరు మరియు నివాసం వంటి ప్రాథమిక అవసరాలను తీర్చలేని స్థితి భారతదేశంలో పేదరికం ప్రధాన కారణం. సామాజికంగా, ఆర్థికంగా వృద్ధిలోకి తీసుకురావడానికి, పేదరికాన్ని నిర్మూలించడానికి చర్యలు తీసుకోవాలి. విద్య, వైద్యం, ఉపాధి కల్పించాలి. మూఢనమ్మకాలపై ప్రభుత్వం ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలి. సో చాలా చక్కటి అసలు విశ్లేషణ నిజంగా. సో పేపర్ జనసైన్యం
జనసైన్యం అనేటువంటి పేపర్లో ఎంత చక్కటి విశ్లేషణ. నిజంగా ఇదే కదా మనకు కావాల్సింది. విద్య కావాలి, వైద్యం కావాలి, ఉపాధి కావాలి, ఈ 3 కావాలి. కానీ ఈ 3 పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా ఎవరికి కూడా అందట్లేదు. విద్య సరిగ్గా ప్రైవేట్ స్కూల్స్ ఎక్కువగా అయిపోయాయి, వైద్యం ప్రైవేట్ హాస్పిటల్స్ ఎక్కువగా అయిపోయాయి, ఉపాధి కల్పన. ఈరోజు చూస్తే ఎంతమంది విద్యార్థులు, చదువుకున్నటువంటి విద్యార్థులు రోడ్డున ఎక్కుతున్నారు ఉపాధి కోసం అని చెప్పేసి. సో ఇటువంటి వాటి మీద ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాలైనా, వచ్చేటువంటి ప్రభుత్వాలైనా, ఏ ప్రభుత్వాలైనా, ఏ అధికార పక్షమైనా కానీ వీటి మీద దయచేసి దృష్టి పెట్టి ప్రతి ఒక్కరికి ఉచిత విద్య, వైద్యం, సో ఉపాధి అవకాశాలు కల్పించాలని మా జీ న్యూస్ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. న్యాయం వైపు నిలబడే గలం గంగా ప్రవాహం. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు జీ న్యూస్. ఇది ప్రజా వేదిక.